హాయ్ అందరికీ. ఇంకా ఏమో మేము గుంటూరు నుంచి రిటర్న్ అయిపోయాము. ఆ రోజు ఉండి ఇంకా మరుసటి రోజు అయితే వచ్చేసామన్నమాట. కోటప్పకొండ వీడియో ఆల్రెడీ నేను అప్లోడ్ చేశాను కదండి. ఆ రోజు తర్వాత నెక్స్ట్ డే అనమాట ఇది. ఇంకా ఆ రోజు నుంచి రాత్రికి ఇంటికి బయలుదేరి వచ్చేసినాము. మాకు ఏంటంటే కనుక అసలు ఆ ప్లేస్ గురించి అసలు మాకేం తెలీదు. ఇంతకుముందు చాలాసార్లు వచ్చాం కానీ ఇలా నైటే వచ్చాం కాబట్టి పెద్దగా ఐడియా లేదు. ఇంకా అసలు విషయం ఏంటంటే కనుక మా బస్సు అయితే మేము స్లీపర్ బుక్ చేసుకున్నామండి. వచ్చేటప్పుడు అదే, వెళ్ళేటప్పుడు కూడా అదే బుక్ చేసుకున్నాం. ఎందుకంటే పడుకోవడానికి కొంచెం ఇబ్బంది లేకుండా ఉంటుందని, సీట్లో ఎక్కువసేపు కూర్చొని అలాగే ఉండలేం కదా అని చెప్పి స్లీపర్ బుక్ చేసుకున్నాం అనమాట. కానీ ఏమైందంటే 10:30కి మాకు బస్సు అనమాట. 10:30కి బస్సు అయితే మా ఆయన 9కే తీసుకొచ్చి, నేను చెప్పాను కదా ఆల్రెడీ మా ఆయనకి తొందర జాస్తి, మా ఇద్దరికి భయం కూడా జాస్తి అనమాట. అందుకని చెప్పి మేము 10:30కి బస్సు అయితే 9 గంటలకే వచ్చి రోడ్డు మీద కూర్చున్నాము. ఇంకా గంటన్నర అలాగే ఇంకా రోడ్డు మీద వచ్చేపోయే వెహికల్ని చూస్తూ అలాగే కూర్చున్నాము. ఇక్కడ చూసారా ఎవరో ఒక ఆయన, ఎన్ని బస్సులు ఎంత ట్రాఫిక్ ఉందంటే అయినా కానీ ఆయన తాగేసి అట్టే పనుకోన్నాడు. ఇట్టే తాగే వాళ్ళని ఏం చేయలేమబ్బా అస్సలు. ఎవరే కానీ అక్కడ ఉన్నారే కానీ ఒక్కొక్కరు కూడా పట్టించుకోలేదు. ఇతన్ని చూడండి ఒకసారి తూలుతున్నాడు అనమాట. పడతాడేమో అన్నంత భయంగా వేసి నేనైతే లేచి పక్కన కూర్చున్నాను. ఫస్ట్ మాకు తెలియదు కదా, పెద్దగా తెలియదండి, ఐడియా లేదు, కొంచెం భయంగానే ఉంటుంది మాకు. ఎన్నిసార్లు వచ్చిపోయినా కానీ మాకు కొంచెం భయంగానే ఉంటుంది. అస్సలు నిద్ర అనేది రాదనమాట నాకైతే కన. మేము ఇద్దరమే కాబట్టి కొంచెం ధైర్యంగా అయినా ఉంటామేమో కానీ పిల్లల్ని తీసుకొని వచ్చే ఇంకా భయం జాస్తి నాకైతే నిజంగానే. పిల్లలను తీసుకొని వచ్చినారంటే అసలు చాలా భయం నాకు. వాళ్ళని తీసుకొని వస్తే ఒకవేళ ఏదైనా వాళ్ళకి ఇబ్బంది అలా అవుతుందేమోనని చెప్పి చాలా భయం నాకు. ఇంకా అక్కడెక్కడ కానీ కూర్చునేదానికి కూడా నిజంగా ప్లేస్ లేదు. అసలు కూర్చునేదానికి కూడా ప్లేస్ లేకపోతే నేను బ్యాగ్ పైన కూర్చున్నాను. బట్టల బ్యాగ్ ఉంటుంది కదా, ఆ బ్యాగ్ పైన కూర్చోన్నాను. అరగంట సేపు అలాగే కూర్చోన్నాను. బ్యాక్ సైడ్ అయితే ఇంకా అస్సలు ఎంత వాసన వస్తుందంటే అంత వాసన గలీజ్గా ఉంది. అయితే ఇంకేం చేసేది ఏముంది చెప్పండి, ఇంకా అలాగే అక్కడే ఉండిపోయినా. చాలామంది ఉండరు అక్కడే బస్సుల కోసం అని చెప్పి. ఇంకా ఎలాగోలాగా 10:30కి రావాల్సిన బస్సు అయితే 10:45కి వచ్చింది. కరెక్ట్గా 10:45కి వచ్చింది. మేము ఈ లోపల వచ్చిపోయే బస్సులు అన్నీ ఇదా కాదా అని ఎన్నిసార్లు సెల్లులో తీసి నెంబర్ ఉంటుంది కదండి, బస్ నెంబర్, అది చెక్ చేసుకుంటా అలా ట్రావెల్ చెక్ చేసుకుంటా ఉండే. మాకు పెట్టిన ట్రావెల్స్ అలాంటివి రెండు బస్సులు అయితే వచ్చినాయి. మేమైతే కన్ఫ్యూజ్ అయినాము. అక్కడికి వెళ్ళి అడిగినాం కూడా. అడిగితే ఇది కాదండి నెక్స్ట్ అని చెప్పారు. ఇంక తర్వాత వాళ్ళే ఫోన్ చేసిండనమాట, మీరు ఎక్కడున్నారు, మేము బయలుదేరుతున్నాం బస్సు అయితే అని చెప్పి. అప్పుడు కాక మాకు కొంచెం కుదుట పడింది అనమాట మనసు అయితే. నేను బస్సు ఎక్కగానే ఫస్ట్ అయితే పనుకొని నిద్రపోతాను. ఎక్కువసేపు మేలుకుంటే నాకైతే వాంతికి వస్తుంది. అందుకని చెప్పి నేను ఎక్కువసేపు అయితే మేలుకోను. నిద్ర రాకపోయినా సరే అలాగే కళ్ళు మూసుకొని పడుకుంటానే తప్పనిచ్చి నేనైతే కళ్ళు తెరిచి అయితే బయటికి చూడను అనమాట. ఛాన్స్ సేపు అయితే మేలుకోను, కానీ మెలకువలోనే ఉంటాను, అస్సలు పడుకోను. నేనేం చేస్తానంటే గూగుల్ మ్యాప్ పెట్టుకుంటానండి. సెల్లులో మ్యాప్ పెట్టుకొని ఎంత దూరం వచ్చినాం ఏంటి అనేది అరగంటకు ఒకసారి చెక్ చేసుకుంటానే ఉంటాను. ఏంటంటే కన్నా నేను మిస్ అయిపోతామేమో అని చెప్పి భయము. ఇంకా పిన్ని ఊరగాయలు పెట్టించిందనమాట. ఆ ఊరగాయ అయితే మొత్తం బస్సులో డిక్కీలో పెడితే మొత్తం అంతా చూసారు కదా, రక్తం ఉన్నట్టు ఉండిపోయింది. ఆడ మేము నిలబడుకొని ఉంటే ఆల్రెడీ వేరే వాళ్ళు ఇద్దరు అడిగారనమాట, అది ఏంటమ్మా అని చెప్పి అడిగారు. ఆ టైం అప్పుడు అక్కడ ఒక ఏటీఎం ఆ గార్డు కూడా ఉన్నారనమాట. అతను అడిగాడు ఇది ఏంటండి అని చెప్పి. అది ఊరగాయ డబ్బా అయితే ఊడిపోయింది మేము అని చెప్పినాము. కరెక్ట్గా ఇంటికి వచ్చేసరికి 4:30 అలా అయితే అయిపోయింది టైం అయితే. ఇంక వేరే అన్న తెలిసిన ఉంటే ఆ అన్ననైతే ఆటో తీసుకురమ్మని చెప్పి ఫోన్ చేసినాము. ఇంకా ఆయన అయితే బయలుదేరి వచ్చిందనమాట. అది ఇంకా బాగా నిద్రపోయే టైమే కాబట్టి కొంచెం లేట్ అయిపోయింది అన్న వచ్చేసరికి కూడా. మేము ఇంకా ఆడ నేను ఛాన్స్ సేపు కూర్చోలేకపోయినాను. ఈగలు అయితే ఏం గరుచాను అంటే నిజంగా ఆ టైం అప్పుడు ఏం అద్దరు గరుచాను ఈగలు అయితే కన. ఎక్కువసేపు అక్కడనే నిలబడలేక నేను వచ్చి మెడికల్ స్టోర్ దగ్గర ఉంటాయి కదండి స్టాండ్స్, అక్కడైతే కూర్చోన్నాను. నువ్వు అక్కడికి వెళ్ళి కూర్చోపో అని చెప్పాడు. ఆయన కూర్చుందిరా అంటే మా ఆయన అయితే కూర్చోడానికి రాలేదు. ఇంకా రోడ్డు మొత్తం ఖాళీగా ఉంది, చూస్తారు కదా, మొత్తం అంతా ఖాళీగా ఉంది. ఇంకా షాపులు అవి కూడా ఏం తీయలేదు. ఆ టైం అప్పుడు ఏం ఉండవు కదండి, మొత్తం అంతా ఖాళీగా ఉంది. 4:30కో బస్సు దిగాము అక్కడ. మేము ఇంటికి వచ్చేసరికి 5 అయింది. అన్న వచ్చేసరికి కొంచెం లేట్ అయిపోయింది అనమాట. ఇంటికి వెళ్ళినాంచి పెద్ద యుద్ధమే అనమాట. మా ఇల్లు ఎలా ఉంటుంది, నేను ఊరి నుంచి వచ్చేసరికి అనేది నేను ఇంకొక వీడియోలో ఖచ్చితంగా షేర్ చేస్తానండి. ఇంటికి పోయి ముందు ప్రశాంతంగా పడుకోవాలి. నేనైతే చూడండి, ఇంటికి పోయిన తర్వాత ముందు ప్రశాంతంగా పడుకోవాలనిపించింది నాకు. కరెక్ట్గా 1 గంట అయితే పడుకున్నాను. 1 గంట పడుకొని ఇంక లేచి పిల్లలను రెడీ చేసి వాళ్ళని స్కూల్కి పంపించేసా.